తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. గురువారానికి వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన వారిపై స్పీకర్ అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ వేశారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు సహా మిగతా వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. దీనిపై విచారణను గురువారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఈ పిటిషన్ పై జరిగిన విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ వెళ్లినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రకటించే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు అదేవిధంగా కుత్బుల్లా వివేకానంద గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. ఇక పిటిషనర్స్ సంబంధించినటువంటి తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టి కొన్ని సుప్రీంకోర్టుకు సంబంధించిన కొన్ని తీర్పులను కూడా ప్రస్తావించారు. ఈ గతంలో బీ ఫామ్ తో గెలిచి వేరే పార్టీలోకి జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలపై గతంలో కొన్ని చోట్ల స్పీకర్ వారిపై అనర్హత వేటు ప్రకటించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పీకర్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కూడా ఇప్పటికే గత 3 నెలల క్రితము లేఖ రాశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరోవైపు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఈ ముగ్గురు కూడా స్పీకర్ అనర్హత వేటు ప్రకటించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని స్పీకర్ కి నోటీసులు జారీ చేసినప్పుడు కూడా స్పీకర్ ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై కూడా వేయలేదు, వారిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి హైకోర్టు నేరుగా స్పీకర్ కి ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పిటిషనర్స్ తరఫు న్యాయవాదులు ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకురానుంది. అదేవిధంగా వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ప్రస్తావించడం జరిగింది. దీనిపై విచారించినటువంటి హైకోర్టు ఈ పిటిషన్ ని వచ్చే గురువారానికి వాయిదా వేయనుంది. గురువారం రోజు మరొకసారి వాదనలు విన్న తర్వాత వీరు దీనికి సంబంధించిన దానిపై ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పై సంబంధించిన దానిపై కూడా ఒక స్పష్టమైనటువంటి తీర్పు కూడా హైకోర్టు ప్రకటించే అవకాశం ఉంది. సుమిత్ర, అంటే సునీల్, వాదనలు ప్రతివాదనలు ఎలా జరిగాయి అసలు? అంటే మొదటి నుంచి వీరు బీఆర్ఎస్ పిటిషనర్స్ పాడి కౌశిక్ రెడ్డితో పాటు వివేకానంద గౌడ్ తరఫు న్యాయవాదులు ఒకటి చెప్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బీఫామ్ తో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లడం చట్టవిరుద్ధం. దీన్ని బీఫామ్ లో మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి, స్పీకర్ వారికి అనర్హత వేటు ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటి వరకు అయితే స్పీకర్ ఎలాంటి చర్యలు కూడా వారిపై తీసుకోలేదు. స్పీకర్ కి ఇప్పటికే దాదాపు 3 నెలలు అవుతుంది నోటీసులు ఇచ్చి, స్పీకర్ మాత్రము ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదంటూ కూడా పిటిషనర్స్ సంబంధించిన న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురండి. ఇక మరోవైపు గతంలో కూడా అంటే ఈ పిటిషన్ అటు రెస్పాండెంట్స్ ఎవరైతే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు తెల్ల వెంకట్రావు కావచ్చు, మరోవైపు కడియం శ్రీహరి తరఫు న్యాయవాదులు మాత్రము గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి దాదాపు 20 మంది ఎమ్మెల్యేల పైగా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ అప్పుడు కూడా ఎలాంటి చర్యలు కూడా స్పీకర్ తీసుకోలేదు. మరి ఇప్పుడు ఈ కేసులో తమ పిటిషన్ లో ఎందుకు స్పీకర్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు రెస్పాండెంట్స్ సంబంధించిన తరఫు న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. దీనిపై మరి కోర్టు ఇరువాదనలు ఉన్న తర్వాత ఎలాంటి తీర్పు ప్రకటిస్తున్నది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ఈ పిటిషన్ ని మాత్రం ప్రస్తుతం వచ్చే గురువారానికి అయితే హైకోర్టు వాయిదా వేయడం జరిగింది. సుమిత్ర, అంటే గురువారం రోజు తీర్పు వచ్చే అవకాశం ఉంటుందా సునీల్? ఆ రోజు కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంటుందా? అంటే విచారణ ఎలా జరుగుతోంది, ప్రాసెస్ ఎలా ఉంది? ప్రస్తుతం అయితే ఈ రోజు కేవలం పాడి కౌశిక్ రెడ్డితో పాటు వివేకానంద గౌడ్ ఇచ్చినటువంటి తరఫు న్యాయవాదుల వాదనలు మాత్రము కంటిన్యూ కొనసాగాయి. ఈ రోజు మరొకసారి గురువారం రోజు మరొకసారి తమ వాదనలు విన్న తర్వాత వీరిచ్చేటువంటి కౌంటర్ కు ఆపోజిట్ గా అంటే కౌంటర్ రిప్లై కూడా అవతల సంబంధించిన రెస్పాండెంట్ తరఫు న్యాయవాదులు కూడా వినిపించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వారి వాదనలు విన్న తర్వాత ఈ కేసులో ఇరువాదనలు విన్న తర్వాత కోర్టు కూడా తుది తీర్పు కూడా ప్రకటించే అవకాశం, వచ్చే గురువారం కూడా దీనికి సంబంధించిన వాదనలు మాత్రం జరిగే అవకాశం, తీర్పు మాత్రము వస్తుందా లేదా అని మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.